చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఊరటైతే లభించింది కోర్టు ద్వారా. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A39 అయినా ఈ నెల 16వ తేదీ వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు సిట్ను అయితే ఆదేశించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ కుమారుడు మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపు వాదనలు ముగియడంతో ప్రాసిక్యూషన్ తరపు వాదనల కోసం విచారణకు ఈ నెల 16కు వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఈ కేసులో పిటిషనర్ని నిందితుడిగా చేర్చారని, అనంతరం సాక్షిగా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని చెప్పారు. మోహిత్ రెడ్డి తండ్రి వద్ద పనిచేసిన సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్ను నిందితుడిగా చేర్చారని తెలిపారు. పిటిషనర్ తొడా చైర్మన్గా ఉండగా మద్యం ముడుపుల హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించేందుకు తొడా వాహనాలు వాడారని, ఆ సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఎన్నికల సమయంలో తొడా వాహనాలు పిటిషనర్ అధీనంలో ఉండవు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని ఒత్తిడి చేసి పిటిషనర్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించి ఉండొచ్చు అని తెలిపారు. వాహనంలో పిటిషనర్ ఉన్నట్లు కానీ, పిటిషనర్ ప్రోద్బలంతోనే డబ్బులు తరలించినట్లు కానీ ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. కోర్టు షరతులు కట్టుబడి ఉంటామని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రాసిక్యూషన్ వాదనలు వినేంతగా తగినంత సమయం లేకపోవడంతో విచారణ అయితే పడింది. మొత్తానికి 16వ తేదీ వరకు అయితే ప్రస్తుతం మోహిత్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు అయితే తీసుకోరు. అప్పటి వరకు కోర్టు రక్షణలో ఉన్నట్టే.